పెద్దపల్లి జిల్లా మందర నియోజకవర్గంలోని రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో మందని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రొడ్డ బాపన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు చాలామంది కూడా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరితో పాటు నేను కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటూ వారిని రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా చూడాలన్నదే కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులందరిది కూడా కోరిక, ఆశ. కాబట్టి మనమందరం కూడా కంకణబద్ధులై దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మెజారిటీ సభ్యులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే విధంగా కంకణబద్ధులై ఉండాలని చెప్పని కోరుకుంటూ వారి కుటుంబం త్యాగాల కుటుంబం ఏదైతే ఇందాక చాలామంది పెద్దలు వారి కుటుంబం గురించి చెప్తా ఉంటే వారి కుటుంబం ఏదైతే త్యాగాల కుటుంబమో ఈ ప్రాంతంలో మనందరి ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మంతని నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. శ్రీధర్ బాబు గారు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో వారికి మనమందరం కూడా చేదోడు వాదోడుగా వండుకుంటూ ఇన్ని సంవత్సరాల నుండి ఎట్లాగైతే వారు వెంట ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా వారు వెన్నట్టే వండుకుంటూ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎట్లాగైతే త్యాగాల కుటుంబం అని చెప్పని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే మంత్రి నియోజకవర్గానికి వస్తే మన నాయకులు శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపాదరావు గారు కూడా ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు చేసి కాంగ్రెస్ పార్టీ కొరకు ఆర్నిశలు కృషి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వారు కూడా పనిచేసి వారు అకాలంగా కొంతమంది చేతిలో హతం కావడం జరిగింది. వారు కూడా ఈ ప్రాంతానికి త్యాగం చేసినట్టే దుద్దుల కుటుంబం కూడా త్యాగం చేసింది అని చెప్పని చెప్పుకోక తప్పదు. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు, శ్రీధర్ బాబు గారి కొరకు ఏదైతే పనిచేస్తూ ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా మనమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేసే విధంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ